కాంగ్రెస్ యొక్క పాలనలో జరుగుతున్నటువంటి దమనకాండను ఆపడానికి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే సత్తా లేక వాళ్లకు దమ్ము ధైర్యం లేక మా గెలిచిన అభ్యర్థులను భయభ్రాంతనలకు చేసి ఈ బెల్లంపల్లి కానివ్వండి, కేతర్పల్లి కానివ్వండి, చెన్నూరు కానివ్వండి, ఈ ప్రాంతాలలో వాళ్ళు గెలిచే సత్తా లేక గెలిచిన క్యాండిడేట్ భయభ్రాంతాలకు చేసి వాళ్ళ అక్రమ అరెస్టులు చేసి వాళ్ళ సుమ్మను అక్రమ అరెస్టు చేసి అక్కడ దౌర్జన్యం చేసి అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అది వాళ్ళ చేతగానితనం, అది నిదర్శనమని ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా పార్కుమార్గాన్ని బయటకు వస్తారు. కాతనిపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం బీఆర్ఎస్ కు తప్పకుండా సాధ్యమవుతుంది. దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ వివేకుని ఆపుకోమని మేము ఇక్కడ యాపకాన్ని సవాల్ చేస్తున్నాం. అర్ధరాత్రి మరి మన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమనన్న గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేపించిన మంత్రి వివేక్ గారు, దానికి నిరసనగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జిల్లా వారి ఆదేశాలతో మరి కొండాపూర్ యాపలో ఇవాళ నిరసన కార్యక్రమం బంద్ చేపట్టడం జరిగింది. మరి ఏదైతే కేతనపల్లిలో మరి టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉన్నా కూడా మరి అక్కడ ఉన్న మంత్రి గారు మరి వారు ఓడిపోయి కూడా మన మీద మరి అక్రమాలు మరి అరాచకాలు చేస్తూ భయభాతలకు గురి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసిన కింద లెక్క. ఇలా ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలు ఇస్తారు. ప్రజలు గెలిపించిన వాళ్ళే మేయర్పై అక్కడ మున్సిపల్ చైర్మన్ కావాలి. మరి అక్కడ కేతన్పల్లి ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించడం జరిగింది. మరి తిరస్కరించిన తర్వాత మరి ప్రజా తీర్పును మరి గౌరవించకుండా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేసి భయభ్రాంతులకు గురి చేసే మరి ప్రక్రియ ఏదైతే మంత్రి గారు చేస్తుందో మంచి పద్ధతి కాదు. ఇవాళ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళీ 2-3 ఏళ్ళ తర్వాత మరి మేము అధికారంలోకి వస్తాం. దాన్ని దొంగలదొక్కే కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు. తప్పకుండా బాల్క సుమనన్న గారి మీద పెట్టిన కేసులను వెంటనే మరి ఎత్తివేసి వాటిని విడుదలయ్యాలని కోరుకుంటూ మరి కేతనపల్లి ప్రజలు అక్కడ మాకు మరి 12-14 సీట్లు మరి మాకు పూర్తి మెజార్టీ ఇవ్వడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ వచ్చిన 7 సీట్లు, మరి 7-14 మధ్యలో ఇంకో 7 గ్యాప్ లేదు. మనకి ఏ రకంగా అక్కడ మున్సిపల్ చైర్మన్ అవుతారో మంత్రి గారు ఆలోచన చేయాలి. ఇలా నేను మంత్రిని, నాకు అధికారం ఉంది, నా పోలీసు వాళ్ళు నా చేతులు ఉన్నారు, కలెక్టర్ గారు నా చేతులు ఉన్నారు అని దాన్ని పెట్టుకొని ఇవాళ అక్కడ చైర్మన్ కాకుండా 3 రోజుల నుంచి నానా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. మంత్రి గారు ఇప్పటికైనా ఎన్నికకి వచ్చి మరి మాకు ఏదైతే అక్కడ కేతనపల్లి ప్రజలు మాకు ఏదైతే మెజార్టీ ఇచ్చారో దాన్ని గౌరవించి మరి అక్కడ ఎన్నికలు సక్రమంగా జరిగేటట్టు మంత్రి గారు చూడాలని కోరుకుంటూ తప్పకుండా సుమనన్నను వెంటనే బేషరతుగా కేసులు ఎత్తివేసి మరి వారిని విడుదల చేయాలని కాసిపేట మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. బాల్క సుమనన్న వెంటనే, బాల్క సుమనన్న వెంటనే.